ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలము ఇది కావాలి, అది కావాలని ఎంతగానో ప్రాకులాడుచున్నాము. చదువు విషయం చూసుకుంటే గనక ఏ ఉద్యోగం సాధించాలి అన్న తపన మీద చాలా కాంపిటీటివ్ మైండ్‌సెట్‌తో యూత్ అంతా కూడా ఉన్నారండి. మనందరికీ తెలుసు మనం ఈ భూమి మీద శాశ్వతం కాదని. కానీ ఈ భూమి మీద వాటిని నెరవేర్చుకోవడం కోసమే ఇంత వేగిరపడుతూ, ఇంత బీపీ షుగర్‌లు పెరిగిపోయేంత టెన్షన్స్ పెట్టేసుకుంటున్నారు. మరి నిత్య జీవమైనటువంటి మన పరలోక రాజ్యాన్ని చేరడానికి మన కోసం ఆయన ప్రేమంతా చూపి చనిపోయిన మన యేసుక్రీస్తు వారి యొక్క కోసం అసలు ఎందుకు ఆలోచించట్లేదు? ఇంత టెన్షను, ఇంత బాధ, ఇంత మైండ్‌సెట్ అనేది దేవుని రాకడ కొరకు పెడితే నిత్య జీవం వస్తుంది గదా! ఈ లోకంలో జీవించినంత కాలమే మనకి ఈ సంపదైనా, ఇల్లైనా, ఆస్తులైనా, పిల్లలైనా, ఏదైనా బంధుత్వమైనా ఏదైనా కూడా ఇక్కడి వరకే కదా! ఏ టైంలో మనం ఎలా ఉంటామో మనకి తెలీదు. దేవుడు మన లోకానికొచ్చి మన కోసం ప్రాణం అర్పించాడు. దానికి మనం ఏం అర్థం ఇస్తున్నాం దేవునికి? అసలు మన గురేంటి? పుట్టింది మొదలు చదువుకోవాలి, ఒక జాబ్ కొట్టాలి. జాబ్ కొట్టగానే పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కదా వాళ్ళు పెంచుకోవాలి. అందంగా ఒక ఇల్లు కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, పిల్లల్ని ఉన్నతమైన చదువులు చదివించుకోవాలి. ఇదేనా మన గురి? మన గురేంటి? అసలు, అసలు విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. దేవుని కోసం మనం బ్రతకాలి అనేది మన గురి. దేవుని కోసం నశించిపోయిన ఆత్మలను రక్షించాలనేది మన గురి. ఆయన రాకడలో మనం నమ్మకంగా ఉండాలనేది మన గురి. ఆయనతో పాటు మనము కూడా ఆయన యొక్క రాజ్యంలో ఉండాలి అనేది గురి. ఆయనలాగా ప్రేమించబడాలి, ఆయనలాగా ప్రేమించాలి, ఆయనలాంటి మనస్సు కలగాలి, ఆయనలాంటి ప్రవర్తన కలగాలి. ఆయనలాగా, ఆయన మాదిరిగా మనం బ్రతకాలి. ఇవన్నీ వదిలేసి వీటి కోసమే వేగిరపడుచు, ఆయాసపడుచు, అసలు లైఫ్‌ని స్పాయిల్ చేసుకుంటూ, మంచికి చెడుకి తేడా తెలుసుకోకుండా, అల్ప విషయాల కోసం, టెంపరరీ విషయాల కోసం చాలా వేగిరపడుతున్నారు. అది మన గురి కాదు, మన జీవితం అస్సలే కాదు. మనం దేవుని కోసం పరిగెడితే అవన్నీ మన ఎనకాలొస్తాయి అంతే. అంతేగాని మనం వాటి ఎనకాల పరిగెట్టడం కాదు. దయచేసి అందరూ కూడా ఇది గమనించండి. మన వాక్యం చదువుకుందాం. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవ